కాకినాడ జిల్లాకు విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ తాళ్లరేవులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తాళ్లరేవు మండలంలోని అంబేద్కర్ భవనంలో మాజీ ఎంపీపీ మందాల గంగా సూర్యనారాయణ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు మరియు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం రాకముందే నాయకర్ తన సంపాదించిన ఆస్తినంతటినీ పేద విద్యార్థుల చదువు మరియు వారి సౌకర్యాల కోసం ఖర్చు చేశారని సమావేశంలో గుర్తు చేశారు. ఆయన స్థాపించిన MSN చారిటస్ పేరుతో నేటికి ఆ విద్యాసంస్థలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరికీ విద్యను అందించిన మల్లాడి సత్యలింగ నాయకర్కు గుర్తింపుగా కాకినాడ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కానీ ఇంత జాతి నమస్కారం. మరి ఈరోజు తాళ్లరేవు మండలంలో తాళ్లరేవు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో మరి పూజ్యులు, కీర్తిశేషులు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి యొక్క నామకరణ ఈ కాకినాడ జిల్లాకు చేయాలని, ఆయన చేసినటువంటి ఈ జిల్లాకు చేసినటువంటి సేవ కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి యావదాస్తుల్ని మరి ఈ జిల్లాలో కాకినాడలో MSN చార్టీస్ అనేటటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా విద్యాదానం, అన్నదానం అనేక కార్యక్రమాలు మరి స్వాతంత్రం రాకముందే 1915వ సంవత్సరంలోనే ఈ యొక్క ట్రస్ట్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి విద్య కానీ, వైద్యం కానీ లేనటువంటి రోజుల్లో, విద్యారంగం ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ లేనటువంటి రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ విద్య పరంగానే విద్య నేర్చుకుంటేనే వాళ్ళందరూ మరి అదృష్టవంతులు అవుతారు, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయనేటటువంటి ఆ రోజుల్లోనే మరి ఆయన మరి చిన్నతనంలో ఆయన చదువుకోకపోయినా ఈ సమాజాన్ని చదివించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కృషి, మరి ఆ కృషి ఫలితమే ఈవేళ ఈ జిల్లా నలుమూలల్లో కూడా సుమారు 1500 ఎకరాలని ఆయన సొంత ఆస్తులు బలపరుచుకుని ఆ ఆస్తుల్ని యొక్క ట్రస్ట్గా మరి రాసేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందిని విద్యావంతులు చేసినటువంటి దాత మరి పెద్దలు, కీర్తిశేషులు